కుంభరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో, అలాగే శని స్వక్షేత్రంలో, ద్వితీయంలో రాహు, చతుర్థంలో గురువు, పంచమ చంద్రుడు, షష్టమ కుజుడు, అష్టమ కేతువు, ఏకాదశంలో రవి బుధులు. వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి 50-50% ఛాన్సెస్ ఉంటాయి. ఒక 50% బాగుంటే 50% బాగుండదు. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనకడుగు వేయరు, దాని ద్వారా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ఏలినాడ్స్ అని ఆల్రెడీ నడుస్తోంది. జన్మరాశిలో శని, గోచారీత్యా శుక్రుడు కూడా జన్మరాశిలో వచ్చారు. ఇప్పుడు ప్రయత్నాలు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయండి. కొంత బద్ధకాన్ని, అపనమ్మకాన్ని వీడాలి. ఎందుకంటే మీకున్న అపనమ్మకంతో బంధువర్గంలో కావచ్చు, మిత్రులతో కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి వ్యాపారులతో కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. స్ట్రెస్కి ఎక్కువగా గురి కాకుండా ముందుకెళ్ళడం చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అన్న ధోరణి క్లారిటీ లేకుండా చేస్తుంటారు. ఎందుకంటే ఈ వ్యాపారం బాగుంది, ఇటు వెళ్దాం, ఆ వ్యాపారం బాగుంది, అటు వెళ్దాం, లేదా ఇంకో ఎవరో చెప్పారు అలా వెళ్దాం అని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూజన్ కాకుండా స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్న వరకైతే ఇబ్బంది లేదు. ఉన్న వ్యాపారం కాకుండా కొత్తగా ప్రయత్నిస్తాను అనుకునే వారికి మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు. అలాగే సంతానానికి సంబంధించిన విషయంలో, వాడి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయం కావచ్చు, లేదా వారి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా అన్నీ అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. అయితే దాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి కష్టానికి తగ్గ ఫలితం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగినది. వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి, రొటేషన్స్ బాగుంటుంది. నూతన వ్యాపారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా కొంత జాప్యం చేసి తర్వాత ముందుకెళ్ళడం చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం చెప్పదగిన విషయం కూడా. ఏదైనా వ్యవహారాలు ఉంటే నలుగురితో చర్చించి ముందుకెళ్ళడం చెప్పదగినది. మీకు మీరుగా ఒంటరితనంగా ఉండడం, మనకి ఎవరు వద్దు, ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరు అవసరం లేదు, మనగానే ఉన్నాం, నా ఓన్ డెసిషనే నేను తీసుకుంటాను అనే ధోరణిలో మటుకి వెళ్తే మటుకి కొంచెం ఇబ్బందులు పాలే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏలినాడ్స్ నడుస్తున్న చిన్న చిన్న పనులు, బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఉన్న వాటిని కంప్లీట్ చేసుకుని ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అమ్మి కొత్త వాటి మీద ఇన్వెస్ట్ చేయడం చెప్పదగిన విషయం. హౌసింగ్ లోన్ సంబంధించి వ్యవహారాలు ఈ వారం కొలిక్కి వస్తుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు అన్ని విషయాల్లోనూ డబ్బు విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఎందుకంటే రూపాయి వస్తే 10 పైసలే ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టేటప్పుడు తన మన చూసుకుంటారు. బయట వాళ్ళు ఖర్చు ఏమో ఎక్కువ పెడతారు, ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి తక్కువ ఖర్చు పెడతారు. ఈ ఖర్చు అనేది వృధా ఖర్చు ఎక్కువ అవుతుంది. సేవింగ్స్ చేస్తారు కానీ ఖర్చు మటుకు వృధాగా ఉంటుంది. సో ఖర్చు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి నుండి వీరు కొంచెం బాగుంటుంది కాబట్టి మాఘమాసంలో వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టండి, వివాహం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన, అలాగే సాయంత్రం పూట నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది. బొబ్బర్లు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య
8. కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి మీన రాశి.